హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. రకరకాల పని ఒత్తిళ్లతో బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్కి గ్రైండర్లో పిండి రుబ్బి గారెలు వేయాలంటే చాలా కష్టమే కదా. అయితే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉండే గారెలు ఎలా తయారు చేయాలనేది చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసేయండి. మిక్సీలో గారెల పిండి రుబ్బాలంటే పప్పుని ఎక్కువసేపు నానబెట్టకూడదండి. ఒక 2 గంటల ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు పప్పుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మన దగ్గర పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లోనే రుబ్బుకోవాలి. మీకు వీలైనంత పెద్ద మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్సీ సైజుకి పావు వంతు వరకు ఉండేటట్లు మాత్రమే పప్పు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ ఉండే సైజుకి సగం కంటే తక్కువే ఇలా పప్పు వేసుకుని దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు పావు గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసుకుని ఈ పప్పుని రుబ్బుకోవాలి. ఇన్ కేస్ మీకు వాటర్ అవసరమైనవి అంటే ఒక 2-3 టీ స్పూన్ల వరకు అలా వాటర్ చల్లుకుంటూ పప్పు రుబ్బుకోవాలి. పప్పు రుబ్బేటప్పుడు పిండికి కావాల్సినంత సాల్ట్ కూడా మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకుంటే ఎక్కువ వాటర్ అవసరం లేకుండా పప్పు మెత్తగా రుబ్బుకోవచ్చు. నేను ఇక్కడ చేతితో చూపిస్తాను చూడండి. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా గట్టిగా వచ్చేటట్లు రుబ్బుకోవాలి. వాటర్లో కనుక ఈ పిండి వేస్తే పిండి అనేది తేలుతూ ఉండాలి. ఆ విధంగా వచ్చేటట్లు పప్పు రుబ్బుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పప్పు రుబ్బుకున్న తర్వాత మనం ఒక పట్టులో వేసుకున్న సాల్ట్ పిండి అంతటికి బాగా పట్టేటట్లు ఇలా గిన్నెలో వేసుకుని ఈ పిండి అంతా కూడా ఇలా కలుపుకోవాలి. పప్పు మొత్తం ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత వెంటనే గారెలు వేయకూడదండి. ఈ పిండి కొంచెం సెట్ అవ్వడానికి ఒక అరగంట టైం పడుతుంది. ఇలా అరగంట టైం ఇచ్చి మనం గారెలు వేయడం వల్ల గారెలు లోపల స్పాంజీగా చాలా ఫ్లఫీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా అంతా కలిపిన తర్వాత సాల్ట్ మొత్తం పిండి అంతటికి పట్టిన తర్వాత ఇందకటి కంటే కూడా కన్సిస్టెన్సీ కొంచెం ఈ విధంగా లూజ్ అవుతుంది. అందువల్ల మనం నీళ్లు తక్కువ వేసుకుని సరిపడా సాల్ట్ మిక్సీలోనే వేసుకుని రుబ్బుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. గారెలు వేయడానికి ఏదో ఒక కడాయి కాకుండా అల్యూమినియం లేదా ఐరన్ కడాయిలో వేసుకుంటే పెర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ ఈ విధంగా స్టవ్ మీద వేడవుతూ ఉంటుంది. ఈలోపు ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకుని ఫస్ట్ చేయి తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత పిండిని ఏమాత్రం కదపకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సైడ్ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. మన చేతికి ఎంతైతే పిండి పడుతుందో అంత పిండి తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మధ్యలో చిన్న హోల్ పెట్టుకుని ఇలా ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది బాగా ఎక్కువ కాకుండా బాగా తక్కువ కాకుండా మీడియంలో హీట్ అయి ఉండాలండి. మనం చేతిలోకి పిండి తీసుకునే ప్రతిసారి ఒకటే సైజు వచ్చేటట్లు పిండిని తీసుకుంటే మనం చేసే గారెలన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా గారెల్ని ఈ విధంగా ఒకటే సైజు వచ్చేటట్లు ఒత్తుకోవాలి. ఇక్కడ బాగా లావుగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్లు గారెల్ని ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మీడియం హీట్లో పెట్టుకుని ఈ గారెలు కొంచెం పైకి తేలిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమందికి పిండి వేయగానే అడుగున కడాయికి పిండి అనేది అడుగున స్టిక్ అయిపోతుంది. ఎందుకంటే సరిగ్గా ఆయిల్ అన్నది బాగా వేడవకుండానే పిండి వేసేస్తే కడాయికి పిండి అతుక్కుపోతుంది. అందుకనే కొంచెం పిండి ముద్ద వేసుకుని పిండి తేలింది అనుకున్న తర్వాత గారెలు వేయడం స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి గోల్డెన్ షేడ్ రాగానే ఆయిల్ నుంచి తీసుకుని టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకోవడమే. చాలామందికి చేతిలోనే పిండిని ఒత్తి గారెలు వేయడం రాదండి. వాళ్ళ కోసం అయితే నేను సెపరేట్గా వేరే వీడియో చేస్తాను. మామూలుగా పాలిథిన్ కవర్ తీసుకుని ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టి రౌండ్ షేప్లో ఒత్తుకుని ఆ విధంగా కూడా గారెలు వేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మీరైతే ఈసారి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.